తెలియగానే చాలా సంతోషించింది. దేవుడు గుర్తించారు. ఎందుకంటే ఫ్రీగా మనకి చాలా సహాయం చేస్తున్నప్పుడు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగింది. నేను ఆ మాట స్వప్న ద్వారా విన్నాను. అప్పుడు దేవుని గురించి నేను రావడం జరిగింది. మేడం కూడా నేను మా ఊర్లో చూశాను నేర్పేవాళ్ళని. ఇంత చాలా నెమ్మదిగా నేర్పుతాం, కొంచెం చిరాకించుకునేవారు మా ఊళ్ళో అయితే. కానీ మేడం చూసి మేము చాలా నేర్చుకున్నాం. అన్నీ కూడా విసుగు లేకుండా నేర్పింది, చక్కగా నేర్పింది. మేమందరం ఎప్పుడన్నా ఒక్కొక్కసారి రాలేకపోయినా ఆ ఓర్పుతో చెప్పబట్టి మేము ఎంతగానో నేర్చుకోగలిగాం. మొత్తం మంచిగా నేర్చుకున్నాం. ఈ పని మాకు ఇంటి దగ్గర కూడా మెచ్చుకున్నారు. మీరు చాలా మంచి పని చేశారండి. నిజమే పాస్టర్ గారు అన్నట్టు ఏదైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు, కానీ చేతి పని అయితే ఎవరు ఎత్తుకెళ్ళిపోలేరు. దీన్ని బట్టి మా గృహాల్లో కొంత సహాయం, ఆర్థికంగా సహాయం చేసుకోవడానికి మాకు అవకాశం వచ్చినందుకు సొంతంగా మిషన్ కొనుక్కోవాలంటే ఎవరో తొందరపడి ముందుకు కొనుక్కోలేదు. ఇట్లా సడన్గా అయ్యా ఇచ్చి వేసుకొని కొనుక్కోవడం అంటే కొంచెం చేయడానికి సహాయం ఉందని వచ్చి అందుకు కొనుక్కోవడానికి నేర్చుకోవడానికి ఎంతో ఇష్టంగా వచ్చారు. ఆయన కూడా హెల్త్ బాగోపోయినా కూడా ఆపరేషన్ నేర్పించి కూడా చాలా ఓపికగా నేర్పించింది. సామాన్య ఎంత పనులు ఉన్నా సరే చక్కగా నేర్పించింది. అందులో నేర్చుకున్న దాన్ని బట్టి దేవునికి మరి నుంచి వాళ్ళ సహాయాన్ని బట్టి వాళ్ళకి మందరాలు తెలుసుకున్నది. వాళ్ళ ద్వారా అయ్యగారు మనకి అందరికీ సహాయంగా నిలబడ్డారు. చాలా ఇలాంటి అవకాశం కొన్ని ఊళ్ళో ఉంటే మాకు కూడా ఇట్లా ఉంటే బాగుండు, మా మేనత్త కూడా ఇట్లా మాకు కూడా ఇట్లాంటి అవకాశం ఇస్తే బాగుండు అయ్యగారు అనేది ఉంటే బాగుండని ఎంతో ఆశపడ్డారు. మనకి వెళ్ళి ఇట్లాంటిది అందించడం మన కాలం గర్వకాలం. అందరూ సంతోషంగా ఉండాలి, ఇంకా మీ కుటుంబాలు బాగుండాలి. మీ హస్బెండ్స్, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఎక్స్పీరియన్స్ తెలియజేసిన యాక్చువల్గా అందరూ చెప్పగలరు, కొంతమందికి నిలబడి మాట్లాడాలంటే మాట్లాడలేరు, భయం ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది, అవన్నీ అర్థం చేసుకోగలరు. కాబట్టి మీ అందరికీ జరిగించాలి. ఈ సమయంలో టీచర్ గారు కూడా స్టూడెంట్స్ ఎలా ఎస్కించారు, ఏం జరిగింది, ఇక్కడ నుంచి టీచర్ గారికి ఎలాంటి నేను జరుగుతూ ఉంది, టీచర్ గారు కొన్ని సలహాలు, ఎలాంటి మార్పులు ఏమన్నా చేయాలా, మేడం దాని గురించి అట్లా కొన్ని విషయాలు టీచర్ గారు ప్రసంగాన్ని మాట్లాడతాం. అందరిచ్చే చెప్పాను. దాదాపు 7 బ్యాచ్లు అయింది. మొలపాటు వెళ్ళారు, రెండాళ్ళు చెప్పారు, ల్యాండ్ పదార్థం చెప్పారు. మరి మాస్టర్ గారు ఫస్ట్ స్టార్టింగ్ మా ఆయన చనిపోయినప్పుడు 3వ నెల నేను ఇంట్లో నుంచి బయటకి వెళ్ళకూడదు. మరి ఒక మనిషిని పంపించి అయ్యగారు టీచర్గా రావాలంటే బయటకు రాకూడదు అయ్యగారు అని అంటే అవన్నీ మనసులో ఏం పెట్టుకోవద్దు, మీ పని ఏదో మీరు చేసుకొని వెళ్ళండి అని చెప్పి అయ్యగారు తీసేయాలండి. అప్పుడు అయ్యగారు స్టార్టింగ్ కొత్తగా ఫాస్ట్గా చేయడం అక్కడ మెడికల్ షాప్ పెట్టిన దగ్గర మాది పాల చర్చి ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్ 2007 అక్కడ జరిగింది. అప్పటికే నేను అప్పుడు 2 బ్యాచ్లు చెప్పాను, అది 3వసారి చెప్పడం 2007. అయితే ఇంకా అప్పుడు ఫాస్ట్ గారు నన్ను గుర్తించి మరి నాకు పని ఇచ్చారు. అప్పుడు ఒక 7 నెలలు చెప్పారు ఫాస్ట్ గారికి. తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆగిపోయింది నా పని, ఇంకా నా సొంత పని చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ మోర్పాడులోకి వెళ్ళాను, మోర్పాడు చెప్పాను సంవత్సరపాడు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఆగింది.
ఇంకా నా వర్క్ నేను చేసుకుంటున్నా. తరచుగా అంటే మిషన్లు ఏమి రావు కాబట్టి నేర్పించడం ఎప్పుడో ఒకసారి ఉంటుందండి. ఇప్పుడు అయ్యగారు మనం పోయిన సంవత్సరం నాకు తెలిసి నా పనిని మరి అంత మధ్యలో మళ్ళీ వేరే టీచర్ గారు వచ్చారు. అయ్యగారు మరి నాకు చెప్పలేదు కానీ వేరే టీచర్ పెట్టారు. తర్వాత కొన్నిసార్లు పిలిచినప్పుడు సాయంత్రం ఏదైనా 100 మందికి ఒక్కదాన్నే మొత్తం అసలు మంచినీళ్ళు తాగే అవకాశం కూడా లేకుండా నిలబడి వాళ్ళకి చెప్పారు. సాయంత్రానికి అసలు నేను చాలా నీరసం అయిపోయాను. 90 మంది 100 మంది ఉన్న వాళ్ళు లాస్ట్కి వచ్చారు 75 మంది కన్ఫర్మ్గా వచ్చారు. 10 మంది డ్రాప్ అయిపోయారు. అప్పుడు బాగానే చేశారు అయ్యగారు. మరి నన్ను ఆదరించి నన్ను మరి ఇంతగా నిలవబెట్టి మన గ్రామంలో అయ్యగారు ఉండటం నాకు ఎంతో మేలు కారణం. మరి అమెరికా ఫారెన్ నుంచి వచ్చిన మేడం గారు మేడం గారు మనల్ని ఆదరించి విధులుగా ఉన్న వాళ్ళకి మరి చేతి పని ఎవరైనా సరే మీద ఊరికే ఉండకూడదు. అందరూ లేడీస్ అంతా కూడా ఏదో ఒకటి చేయాలి. మన డబ్బులు మనమే సంపాదించుకోవాలి. చేదోడు వాదోడుగా ఉండాలి అనేది అమెరికా అందరూ కూడా అంతే ఉంటారు కదా గారండి. ఏదైనా సరే పని చేస్తారు, మనమే చెయ్యము. ఎందుకంటే ఒక పని చేసి అంటే రెండో పనికి అలసట వచ్చేసింది. నేను మిషన్ నేర్పుతూ మొదలుపెట్టిన కాడి నుంచి చాలామంది కొంతమంది ఇంట్రెస్ట్గా ఉంటారు, కొంతమంది ఏమో ఏదోలే అనుకుంటే వెళ్ళిపోతారు, కొంతమంది చెప్పినా ఆలోచించరు. ఇక్కడ తర్వాత వాళ్ళు పుట్టేటప్పటికల్లా ఫోన్లు చేసి అడుగుతారు. నేను చెప్పినప్పుడేమో అర్థం కాదు, వాళ్ళు తర్వాత చేసేటప్పటిగా మళ్ళీ ఏదైనా డౌట్లు అయితే ఫోన్లు చేసి ఎట్లా చేయాలని ఫోన్లో ఎట్లా చెప్తాం ఏం చెప్పలేదు. దగ్గర నేను మనిషి ఉన్నప్పుడేమో కొంచెం అశ్రద్ధగా ఉంటారు. అదొకటి. ఎట్టగైనా సరే కొంతవరకు నేర్చుకుంటున్నారు, కొంతవరకు పూర్తిగా నేర్చుకోవాలనేదే నా ఆశ. అయ్యగారు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి చేసేది ఎందుకు, పూర్తిగా పని రావాలి. అనాలోచనగా ఏది చేయకూడదు, గట్టిగా చెయ్యాలి పని. నేర్చుకునేది ఏదైనా మరి కరెక్ట్గా నేర్చుకోవాలి కదా. సగం గుట్టి సగం కొట్టుకోకుండా బాగోదు కదా. అది నేను చెప్పేది అదొకటి. అయ్యగారు అమ్మగారు మాకు మన గ్రామానికి ఇంతమంది మరి మిషన్ మనకి ప్రోగ్రామ్ చేయాలంటే వాళ్ళ పనులు ఎన్నో ఉంటాయి. అయినా కూడా ఎన్ని పక్కన పెట్టి మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారంటే ఈరోజు ఏదన్నా ఒక రూపాయి అయితే తీసుకోవాలనే చూసుకుంటారు కానీ బయట వాళ్ళు పెట్టడానికి ఎవరికి ఇష్టం ఉండదు. మాస్టర్ గారు మనల్ని అందరినీ గ్యాదర్ చేస్తున్నారంటే ఆ గ్రామం మన ప్రజలు అనేది వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, గౌరవించాలి. వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే వాళ్ళు మన గ్రామంలో ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదకారం అనుకొని జీవించాలనుకోండి నేను అనుకుంటున్నాను. మనం చేసిన మేలుని బట్టి నాకు కూడా మరి కొంతవరకు నాకు బాగోదు, మిషన్ కొట్టలేకపోయే మొన్నదాకా ఆరోగ్యం బాగా కడుపులో కొంచెం బాగా ఆపరేషన్ చేయించుకున్నాక ఒక 5 నెలలు వచ్చింది. అయినా కూడా ఇంకా నాకు అయ్యగారు ఒక దారి చూపించినందుకు వాళ్ళ కుటుంబానికి మనస్తున్నారు. వాళ్ళు నా పక్షులుగా నాకు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీ అందరూ కూడా ఇంటి దగ్గర మిషన్లు ఎక్కేసి అక్కడ పడేసి మళ్ళీ వేరే పనులు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆ మిషన్ల మీద పని వర్క్ అనేది నీట్గా చేయండి. కొంత నేర్చుకున్నారు, అవగాహన అనేది కల్పించాం. మోడల్స్ నేర్పలేదు, మనకు డిజైన్లు రాలేదు అనే దానికంటే 1 సంవత్సరం బట్టి ఏదైనా మీరు కరెక్ట్గా నేర్చుకోవాలంటే మనం 3 నెలలు 4 నెలలు 5 నెలలు నేర్చుకున్నాం కాబట్టి మీకు అసలు చేతి పని పట్టుకోవటం కూడా చేత కాని వాళ్ళకి మిషన్ అనేది అవగాహన వచ్చింది. అవునా కాదా? మీరు అందరు చెప్పాలి. చెప్పకుండా అంతే కూర్చుంటే నేనేం చెప్పలేదని నాకు డౌట్ అవుతుంది. అవునా కాదా? మీరు చెప్పాలి. మరి మీకు అసలు అవగాహన లేని వాళ్ళకి నేర్చుకున్నారు. ఇక నుంచి దాని నుంచి ఫస్ట్ మొత్తం రాదు కదా, వర్క్ అంతా నిదానంగా వెళ్తూ ఉంటే అన్ని మోడల్స్ అనేది అన్నీ వర్క్ అది చెయ్యండి, పని చేయండి. అది చెప్పినందుకు అయ్యగారికి మాకు పేరు రావాలి. మీరు మూల పడేసారనుకుంటారు, ఇంకా అంతే నేర్చుకున్నారా తెచ్చుకున్నారా అంటారు. ప్రజలు కూడా అంతే అంటారు. అంత చేయబాకండి, బాగా కొట్టండి, పేరు తీసుకురండి. అది నా ఉద్దేశం. అయ్యగారు సమయించడానికి వస్తున్నాను. టీచర్ గారికి వందనాలు. చాలా సంతోషం. మీరు నేర్చుకున్న చేతి పని మర్చిపోకుండా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో మీరు ఇంకా ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి టైలర్గా ఇంట్లో పిల్లల పట్ల మీరు కుట్టుకోవచ్చు. స్కూల్ పిల్లలు అట్లా మంచి